జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ గ్రామం సమీపంలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పత్తి బేలతో వెళ్తున్న ఒక లారీని వెనుక నుండి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన పత్తి లారీ బోల్తా పడింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ గ్రామం సమీపంలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై పత్తి బేలతో వెళ్తున్న ఒక లారీని వెనుక నుండి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన పత్తి లారీ బోల్తా పడింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జనగామ జిల్లా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి 163 రహదారి పైన ఇటు రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామం వద్ద జాతీయ రహదారి పైన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పత్తి బేళ్లతో వెళ్తున్న లారీని వెనుక నుండి మరొక లారీ ఢీకొనడంతో పత్తి బెల్ల లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడం జరిగింది. వెంటనే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు తెలుసుకున్న పోలీసులు ప్రమాద సంఘటనకు చేరుకున్నారు. అక్కడ ఎవరికి ఎలాంటి భారీగా ఎవరికి ఎలాంటి దెబ్బలు తగలలేదు. కొంత ప్రమాదం వల్ల లారీ బోల్తా పడడం జరిగింది. దాంట్లో ఉన్న డ్రైవర్ వాళ్ళంతా కూడా చాకచక్యంగా బయటికి రావడం జరిగింది. దీంతో ఎవరికి ఇబ్బంది తలెత్తలేదు. కానీ ఆ రోడ్డు పైన అడ్డంగా లారీ పడిపోవడంతో కొంత ట్రాఫిక్ నిలిచిపోయింది. 163 జాతీయ రహదారి నిత్యం కూడా వందలాది వాహనాలు యొక్క రహదారి గుండా ప్రయాణం చేస్తుంటాయి. కాబట్టి ట్రాఫిక్ జామ్ అవడంతో వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని ఆ యొక్క పడిపోయిన లారీని కూడా పక్కకు తప్పించి ట్రాఫిక్ క్లియర్ చేయడంతో ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనాలు ఆ యొక్క జాతీయ రహదారి పైన నడుస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా వెనుక నుంచి లారీ ఢీకొనడంతోనే ముందుగా ఉన్న ఈ యొక్క పత్తి బేళ్ల లారీ అడ్డంగా రోడ్డుపై పల్టీ కొట్టినట్టుగా అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. దీనిపైన కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.